మనతో పాటు డాక్టర్ వీరేంద్ర పాటిల్ గారు ఉన్నారు. చిన్నపిల్లలకి క్యాన్సర్ అనే దాంట్లో వీరు చాలా వెరీ స్కాలరు, చాలా ఎక్స్పర్ట్. ఎందుకు చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది? ఎనీ ఏజ్ లో క్యాన్సర్ రావచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ అడల్ట్ వాళ్ళకి వస్తుంది, చిన్న వాళ్ళకి వస్తుంది అంత ఏం డిఫరెన్స్ లేదు. చిన్నపిల్లల్లో క్యాన్సర్ వస్తున్నట్టుగా సిమ్టమ్స్ ఏముంటాయో తెలుసుకోవడం. సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఆర్ కొంచెం లైక్ వీక్నెస్ వస్తుంది. అది సస్పిషన్ చేయడానికి ముందే ప్రాబ్లీ చనిపోవచ్చు ఆర్ ప్రాబబ్లీ అది డిటెక్షన్ అవ్వదు. చిన్నపిల్లలకు వచ్చే క్యాన్సర్లో మెయిన్గా ఏ ఆర్గాన్స్కి ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి? బ్రెయిన్ క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్, సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్స్. చిన్నపిల్లల క్యాన్సర్లకి పెద్దవాళ్ళకి వచ్చే క్యాన్సర్లకి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటి? చిన్నపిల్లలకి ఏం క్యాన్సర్స్ ఉంటాయి, చాలా అగ్రెసివ్ ఉంటాయి, చాలా ఫాస్ట్ పెరుగుతాయి. అండ్ 2 month బేబీ, 5 month బేబీ, 1 year బేబీ కూడా క్యాన్సర్స్ రావచ్చు. క్యాన్సర్ పర్సంటేజ్లో చిల్డ్రన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది? 100% క్యాన్సర్స్ లోడ్ చూస్తే ప్రాబబ్లీ 5 to 10%. డెత్ రేట్ ఎలా ఉంటుంది చిన్నపిల్లల క్యాన్సర్స్? ఆర్ రెస్పాన్స్ రాలేకపోతే, ఆర్ జబ్బు చాలా తేడా సిచ్యువేషన్లో ఉన్నాయి, ఆర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు అనగానే చాక్లెట్లు, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్స్ వీటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు కదా. చాక్లెట్స్ అయింది, ఐస్ క్రీమ్ అయింది, అది ఇది జంక్ ఫుడ్ తిన్నాడు. 2 month బేబీ, 5 month బేబీ, 1 year బేబీ కూడా క్యాన్సర్స్ రావచ్చు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే చిన్నపిల్లల హెల్త్ని ఏ విధంగా కాపాడుకోవాలి? చిన్నపిల్లలకి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి అంత ఈజీ లేదు. నమస్కారం. మనతో పాటు డాక్టర్ వీరేంద్ర పాటిల్ గారు ఉన్నారు. వారు పెడియాట్రిక్స్లో స్పెషలిస్టు, అలాగే పెడియాట్రిక్స్లో యాంకాలజీలో స్పెషలిస్ట్. అంటే చిన్నపిల్లలకి క్యాన్సర్ అనే దాంట్లో వీరు చాలా వెరీ స్కాలరు, చాలా ఎక్స్పర్ట్. వారిని అడిగి చిన్నపిల్లల ఆరోగ్యం గురించి, చిన్నపిల్లలకు కూడా ఎందుకు క్యాన్సర్ వస్తుంది, నివారణ ఉందా, ఈ విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. క్యాన్సర్ ఇప్పుడు బాగా పెరిగిపోతుంది, అందరికీ వస్తుంది. క్యాన్సర్ అంటే పెద్దవాళ్ళకి ఏజ్కి వస్తుందని అనుకుంటుంటారు. కానీ చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ అనేది అది వినడానికి కూడా చాలా ఇదిగా ఉంది కదా. ఎందుకు చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది? క్యాన్సర్ ఈజ్ కామన్, ఎనీ ఏజ్లో క్యాన్సర్ రావచ్చు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అడల్ట్ వాళ్ళకి వస్తుంది, చిన్న వాళ్ళకి వస్తుంది అంత ఏం డిఫరెన్స్ లేదు. సో క్యాన్సర్ ఏజ్ కూడా రావచ్చు అండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ క్యాన్ బి ఎఫెక్టెడ్. సో పిల్లలు ఇట్లా ఎందుకు వస్తుంది, ఏమవుతుంది అంత ఎగ్జాక్ట్లీ రీజన్ తెలీదు. సో ద రీజన్ ఫర్ దట్ చైల్డ్హుడ్ క్యాన్సర్ స్టిల్ నౌ సైన్స్కి తెలీదు. ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నానంటే ఏం రీజన్ ఉండొచ్చు అంటే అదే మల్టీ ఫ్యాక్టోరియల్ రీజన్ ఉంటుంది అంత చెప్తారు. ఓకే, సో మల్టీ ఫ్యాక్టోరియల్ రీజన్ అంటే ప్రొబాబ్లీ ఆ పాపకి బాబుకి లోపల నుంచి జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అట్లా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో దానికి ప్రీడిస్పోజిషన్ అని చెప్తారు. సో ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు. దాని తర్వాత సపోజ్ బయట నుంచి అట్లా ఇన్సల్ట్స్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, పొల్యూషను అండ్ అడల్టరేటెడ్ ఫుడ్లు, ఇంత మొత్తం దానిలో ప్రొబాబ్లీ అంత ఏమైనా ఏజెంట్ వెళ్తే ఆ ఏజెంట్, హోస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ 3 ఫ్యాక్టర్స్ కలిస్తే ప్రొబాబ్లీ అది ఒక క్యాన్సర్ సెల్ ఉత్పత్తి లోపల అవుతాయి. దాని తర్వాత సపోజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది చెక్ ఉంటుంది లోపల ఒక బాడీలో. ఇట్లా ఏమైనా క్యాన్సర్ సెల్స్ లోపల పెరిగినప్పుడు ఒకటి లోపల చెక్ ఉంటుంది. ఆ చెక్ కరెక్ట్ పని చేస్తే ఆ క్యాన్సర్ సెల్ పెరగదు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ చెకింగ్ సిస్టమ్ ఫెయిల్ అవుతే క్యాన్సర్ సెల్ పెరిగిపోతుంది. సో ఇంత సిచ్యువేషన్లో క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ చెకింగ్ సిస్టమ్ ఎలా దాన్ని చెక్ చేసుకోవాలి, ఎలా తెలుస్తుంది అవేర్నెస్? బై డిఫాల్ట్ అందరికీ ఉంటుంది. సో ఇక సపోజ్ ఎవ్రీ డే సెల్స్ లోపల మార్చేస్తూ ఉంటుంది బాడీ. సో ఎవ్రీ డే దెర్ విల్ బి న్యూ బ్లడ్ సెల్స్, న్యూ సెల్స్ ఇన్ ద బాడీ రీప్లెనిషన్ అవుతుంది. సో వేర్ అండ్ టైర్ ఉంటాయి కదా. సో వేర్ అండ్ టైర్ అయినప్పుడు దేర్ విల్ బి లైక్ న్యూ సెల్స్ యాడెడ్ టు ద బాడీ, ఓల్డ్ సెల్స్ విల్ డై. దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ లైఫ్, where old cells will die, new cells will come up. కొత్త సెల్స్ రావాలి. సో కొత్త సెల్స్ చేసినప్పుడు దర్ విల్ బి సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంతా చెప్పచ్చు. జస్ట్ లైక్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి బిస్కెట్ ఫ్యాక్టరీ. సో బిస్కెట్ ఫ్యాక్టరీలో బిస్కెట్స్ డైలీ అది మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు దెర్ విల్ బి సమ్ డిఫెక్టివ్ బిస్కెట్స్. సో దెర్ విల్ బి 1 person అది డిఫెక్టివ్ బిస్కెట్స్ ఏమైనా తీసేస్తాడు అండ్ నార్మల్ బిస్కెట్స్ ప్యాకెట్ చేసి పంపిస్తారు. సో అది చెకింగ్ పర్సన్ ఎవరు ఉంటారు కదా, అదే సేమ్ చెకింగ్ సిస్టమ్ బాడీలో కూడా ఉంటుంది. సో డైలీ అది సెల్స్ ప్రొడక్షన్ అయినప్పుడు సమ్ అబ్నార్మల్ సెల్స్ ప్రొడక్షన్స్ అవ్వచ్చు. అది అబ్నార్మల్ సెల్స్ క్వాలిటీ చూసి ఆ చెకింగ్ సిస్టమ్ ఏముంది అది చూస్తుంది, ఇది కంపాటబుల్ ఉందా లేదా అంతా చూసి మంచిగా లేదంటే తీసేయాలి. బట్ ఆ సిస్టమ్ మంచిగా పని చేయలేకపోతే ఆ క్యాన్సర్ సెల్ లాగా అది సెల్ ఏముంది అది ప్రొలిఫరేషన్ అవుతుంది. ఆ ప్రొలిఫరేషన్ అవుతే క్యాన్సర్ అంతా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతాయి.
దాని మీద మనం ఎలా సూపర్వైజ్ చేస్తాము, ఎలా చెక్ చేస్తాము, ఎలా కంట్రోల్ సో చేస్తాము? అన్ఫార్చునేట్లీ పిల్లల క్యాన్సర్లు అట్లా సూపర్వైజేషన్ ఆర్ ప్రివెన్షన్ ఏమో చేయడానికి కుదరదు. బికాస్ ఇంత క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి, ఏం వస్తాయి, లోపల అట్లా సిచ్యువేషన్ ఎప్పుడు ఉంది అది మొత్తం చెప్పడానికి కష్టం. బట్ ప్రొబాబ్లీ 5-10% పిల్లలు వీ నో దట్ ఇది క్యాన్సర్ ప్రొబాబ్లీ లోపల ఈ జెనెటిక్ ప్రాబ్లం వాళ్ళు ప్రిడిస్పోజ్ అయింది అంత తెలుస్తుంది. అరౌండ్ 80-90% పిల్లలు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంత తెలీదు. బికాస్ ఇట్ జస్ట్ లైక్ నార్మల్ బాబు పాపనే ఉంటాడు అండ్ దెన్ సడన్లీ వన్ ఫైన్ డే ఏమో ప్రాబ్లం అయింది అండ్ దెన్ డాక్టర్ దగ్గర వెళ్ళారు అండ్ దెన్ ఇది ఇట్లా ప్రాబ్లం ఉంది అంత తెలుస్తుంది. సో ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ ఫైన్ టిల్ దెన్. బట్ సమ్ పిల్లలకి లైక్ ఆల్రెడీ ఇది జెనెటిక్ ప్రాబ్లం వాళ్ళు లైక్ డౌన్ సిండ్రోమ్ అంతా చెప్తారు. సో డౌన్ సిండ్రోమ్, ఫ్యాంకనీ అనీమియా, లీఫ్ రొమానీ సిండ్రోమ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్యాన్సర్ ప్రిడిస్పోజింగ్ సిండ్రోమ్స్, అంటే జెనెటిక్ క్యాన్సర్స్. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్లో క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంత పిల్లలకి డెఫినెట్లీ యూజువలీ రెగ్యులర్లీ ఫాలోఅప్ చేసి చూడాలి, రెగ్యులర్లీ ఉండాలి. అంత ప్రొబాబ్లీ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ అంటూ ఉంటుంది, ప్రొబాబ్లీ 5-10% పిల్లలకి అట్లా ఉంటుంది. మేజర్ మనం ఎక్కువ మంది తెలుసుకోలేము. ఎక్కువ మందికి విల్ నాట్ నో ఎందుకని? ఎందుకు వస్తుంది అంత ఇంకా తెలియదు. ఇప్పుడు మామూలు ఫిటల్ మెడిసిన్ అంటారు కదా, ఫిటస్ 9 నెలల గర్భస్థ శిశువు 9 నెలలు ప్రయాణం చేసినప్పుడు ఆ టైంలో తెలుసుకోలేమా? ఇది క్యాన్సర్స్ సపోజ్ ప్రీడిస్పోజింగ్ క్యాన్సర్స్ ఉంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ లో రావడానికి ఛాన్స్ ఉంటే అంత క్యాన్సర్ అది ఏం జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి అంత డిసీజెస్ ప్రొబాబ్లీ ఫీటస్ లోనే డిటెక్ట్ చేయవచ్చు. సో దానికోసం యూజువలీ యాంటీనేటల్ స్క్రీనింగ్ లో డౌన్ సిండ్రోమ్ కోసం టెస్ట్ చేస్తారు. అండ్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ సపోజ్ అట్లా ఉంటే సో అండ్ క్యాన్సర్ ప్రిడిస్పోజింగ్ క్యాన్సర్స్ లాగా ఉంటే అది జబ్బు లాగా ఉంటే ప్రొబాబ్లీ ఆ జబ్బు కోసం ఆల్రెడీ టెస్టింగ్ కోసం ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఫీటల్ మెడిసిన్లో డెఫినెట్లీ హెల్ప్ చేస్తే దే విల్ హెల్ప్ యూ. సో యాంటీనేటల్ స్కానింగ్ అని చెప్తారు, స్క్రీనింగ్ అని చెప్తారు, సో ప్రీనేటల్ డయాగ్నోసిస్ అని చెప్తారు. సో దెర్ ఆర్ సో మెనీ వేస్ వీ కెన్ టెస్ట్ అండ్ సీ వెదర్ దిస్ క్యాన్సర్ ప్రిడిస్పోజింగ్ సిండ్రోమ్స్ ఆర్ దేర్ ఆర్ నాట్ అంతా చూసి ప్రాబ్లీ దానికోసం ఏం స్టెప్స్ తీసుకోవాలి అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సర్లో జీన్స్ అంటే జెనెటిక్స్ యొక్క ప్లేస్ ఎక్కువ ఉంటుందంటారా? సో జెనెటిక్ డెఫినెట్లీ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. సో పిల్లల కోసం మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అని చెప్పొచ్చు. బట్ మొత్తం జెనెటిక్ వల్లనే అయింది అంత లేదు. ప్రీడిస్పోజిషన్ అంటే ప్రొబాబ్లీ అది ఆల్రెడీ ల్యాండ్ ఫర్టైల్ ఉంది అండ్ దాని లోపల సపోజ్ క్యాన్సర్ సెల్ అది బీజ ఇది అయింది అంత చెప్పొచ్చు. ఇది సేమ్ క్యాన్సర్ అడల్ట్ క్యాన్సర్స్ లాగా ఉండదు. సో పిల్లల క్యాన్సర్ అడల్ట్ క్యాన్సర్కి ఇదే చాలా పెద్ద డిఫరెన్స్. సో పిల్లల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమి ఉండదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో ఏం డిఫరెన్స్ అవ్వదు, హ్యాబిట్స్ ఏమి ఉండదు. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ లింక్డ్ విత్ అడల్ట్ క్యాన్సర్స్. సో స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్, డ్రింక్ చేస్తే ప్రొబాబ్లీ కోలోన్ క్యాన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. సో ఆక్యుపేషనల్ క్యాన్సర్స్ అని చెప్తారు. సో ఇది మొత్తం హౌ ద పర్సన్ ఈస్ బిహేవింగ్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ హౌ హీ విల్ గెట్ ద క్యాన్సర్స్ అంటారు. సో క్యాన్సర్స్ ఆర్ ప్రిడిస్పోజ్ బై హిస్ లైఫ్ స్టైల్ అని చెప్తారు అడల్ట్లు. బట్ పిల్లలు అట్లా ఏం ఉండదు. సో ఈవెన్ 2 month బేబీ, 5 month బేబీ, 1 year బేబీ కూడా క్యాన్సర్స్ రావచ్చు. సో అట్లా సిచ్యువేషన్లు లైఫ్ స్టైల్ కోసం ఏమో ఇది ప్రీడిస్పోజిషన్ ఉండదు. ఇప్పుడు మాలో క్యాన్సర్ పెరుగుతుంది కదా, క్యాన్సర్ పర్సంటేజ్లో చిన్న పిల్లలు చిల్డ్రన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది? సో ఓవరాల్ పిక్చర్ చూస్తే ప్రొబాబ్లీ అడల్ట్లు అండ్ పిల్లలకి కంపేర్ చేస్తే 5-10% ఆఫ్ ద క్యాన్సర్ లోడ్ ఈస్ బై ఇన్ చిల్డ్రన్. 100% క్యాన్సర్ లోడ్ చూస్తే ప్రొబాబ్లీ 5-10% పిల్లలు ఉంటారు దాన్ని. అది ఇంక్రీజ్ అవుతుందా డే బై డే? నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ డెఫినెట్లీ ఇంక్రీజింగ్ డే బై డే. సో ఇది క్యాన్సర్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంత ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పడానికి ప్రొబాబ్లీ దెర్ ఆర్ 2 to 3 మెయిన్ రీజన్స్. ఒకటి, నౌ ఇన్వెస్టిగేషన్ modalities also increased nicely. Doctor numbers are also increased nicely. So detection level has increased. One. So detection mundu probably the statistics will tell like that around 50 to 70,000 new cancers are diagnosed in children in India only. So only in India around 50 to 70,000 new cancers are registered. So for only 50 to 70,000 there are at least 5 to 6 children for every case we miss it. So that is the statistics. Ante ఒక్క పేషెంట్ డయాగ్నోసిస్ అయిందంటే ప్రాబ్లీ 4-5 పిల్లలకి క్యాన్సర్ డయాగ్నోసిస్ కూడా అవ్వదు. అది సస్పిషన్ చేయడానికి ముందునే ప్రాబ్లీ చనిపోవచ్చు ఆర్ ప్రాబబ్లీ అది డిటెక్షన్ అవ్వదు. ఆ డిటెక్షన్ అయిన తర్వాత ఆ పిల్లలకి పాపకి బాబుకి ట్రీట్మెంట్ కోసం తీసుకురారు. సో దానికోసం ఎగ్జాక్ట్ ఫిగర్ తెలీదు క్యాన్సర్ అయిన నంబర్స్ ఏముంది ఇండియాలో స్పెషల్లీ. బట్ ఆల్ ఓవర్ వరల్డ్ మాట్లాడడానికి అరౌండ్ 4 to 5 lakhs children are diagnosed every year with new cancers. So the number is very high. Burden చాలా ఎక్కువ ఉంది. And already all over the world the most common cause of death in children is cancer now. In India it is 3rd to 4th place
బట్ ఆల్ ఓవర్ ఇన్ వరల్డ్ ఇట్ ఈస్ ఆల్రెడీ number 1. So we should be very, very serious about this, and then we should gear up for that. సో ఇప్పుడు చిన్న పిల్లలకి క్యాన్సర్, పెద్దవాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది కదా. ఈ చిన్న పిల్లలకు వచ్చే క్యాన్సర్లో మెయిన్గా ఏ ఆర్గాన్స్కి ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి? Any organ can be affected, but most common cancers in children are blood cancers. Blood cancers లో కూడా చాలా రకాలు ఉంటాయి. అది అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అని చెప్తారు, అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా అని చెప్తారు, అండ్ రేర్ అన్కామన్ ఆర్ CML, క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియాస్, అండ్ అదర్ డిసీజెస్ లైక్ లింఫోమాస్ అని చెప్తారు. So lymphomas are lymphatic system cancers, and others other than this blood cancers are solid tumors. So solid tumors lo neuroblastoma and medulloblastoma, brain cancers, bone cancers, soft tissue cancers, kidney cancers. So itla different varieties kuda undachu. The most common are brain cancers and blood cancers. ఇప్పుడు చిన్నపిల్లల్లో క్యాన్సర్ వస్తున్నట్టుగా సిమ్టమ్స్ ఏం ఉంటాయో తెలుసుకోవడానికి? సో సిమ్టమ్స్ చైల్డ్హుడ్ క్యాన్సర్లో సిమ్టమ్స్ ఇంత డిఫరెంట్, ఇది ఒక సిమ్టమ్ సైన్ ఉంటే డెఫినెట్లీ ఇది క్యాన్సర్ అంతా చెప్పడానికి చాలా కష్టం ఉంటుంది. సో దానికోసమే హై లెవెల్ ఆఫ్ సస్పిషన్ ఉండాలి అంతా పీడియాట్రిషియన్స్కి చెప్తాను నేను. సో సిమ్టమ్ అంటే ప్రొబాబ్లీ ఫీవర్ రావచ్చు, ఫీవర్లు కూడా ప్యాటర్న్ ఉంటుంది ఒకటి. సో అది ఫీవర్ మీ ఏం మందు వాడిన తర్వాత కూడా కంటిన్యూస్లీ 2 వారం 3 వారం కంటిన్యూస్లీ ఫీవర్ ఉన్నాయి, ఆర్ బరువు తగ్గడం, బరువు పెరగట్లేదు, అండ్ మైల్ స్టోన్స్ మంచిగా అటెండ్ అవ్వట్లేదు. సో ఈ ఏజ్కి పాపం నడవాలి, అది అవ్వట్లేదు, ఆర్ కొంచెం ఏమో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఆర్ కొంచెం లైక్ వీక్నెస్ వస్తుంది, ఆర్ బోన్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ చెప్తుంది. సో బోన్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ యూజువలీ పిల్లలకి రాదు. ఎంత ఎక్కువ ఆడుకుంటే కూడా లెగ్ పెయిన్స్, బోన్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ అంత ఎక్కువ చెప్పరు. బట్ బ్యాక్ పెయిన్, బోన్ పెయిన్ కంటిన్యూస్లీ ఉన్నాయి, అండ్ ఏమో వాపు వచ్చింది, గడ్డలు కనిపిస్తుంది, ఇట్లా సిమ్టమ్స్ రావచ్చు. అట్లా సిమ్టమ్స్ వస్తే క్యాన్సర్ అంత ఖచ్చితంగా లేదు. మీరు పీడియాట్రిషియన్ డాక్టర్ దగ్గర వెళ్ళాలి, పిల్లల డాక్టర్ దగ్గర వెళ్ళాలి, ఆ డాక్టర్కి చూపించాలి, అండ్ ఆ డాక్టర్ ఇవాల్యుయేట్ చేసి చెప్తారు. సో కంపారిటివ్లీ చాలా జబ్బు ఉన్నాయి చిన్న పిల్లలకి రావడానికి, బట్ దానిలో క్యాన్సర్ చాలా తక్కువ. సో దానికోసం ఈ సిమ్టమ్ వస్తే క్యాన్సర్ అంత అనుకోవద్దు. డెఫినెట్లీ అంత సస్పిషన్ ఉంటే పిల్లల డాక్టర్ దగ్గర వెళ్ళాలి, పిల్లల డాక్టర్ చూస్తారు, చూసి ఇవాల్యుయేట్ చేస్తారు, చేసి కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసిన తర్వాతనే అది క్యాన్సర్ అంతా తీసుకోవాలి. ఇప్పుడు ఈ కణుతులు కొన్ని వస్తుంటాయి కదా, కణు తీయాల పెద్దగా వస్తుంటాయి కదా, వాటిని ఎలా చూడాలండి? సో ఇట్లా గడ్డలు రావచ్చు, స్వెల్లింగ్స్ అట్లా యూజువలీ కామన్లా సాలిడ్ ట్యూమర్స్లో వస్తుంది. సో సపోజ్ ట్యూమర్ అట్లా కనిపిస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్కిన్ పైన రాదు, కడుపులో ఎక్కువ ఉంటాయి. సో పిల్లలకి సో స్నానం చేసినప్పుడు చెక్ చేస్తారు, మెనీ టైమ్స్ ఇట్లనే వస్తాయి. కడుపు నొప్పి కూడా రాదు చాలా టైం. సో ఓన్లీ గడ్డలు లోపల పెరుగుతాయి అండ్ మాస్ పాల్పేట్ అవుతాయి. సో స్పెషల్లీ మదర్ ఇట్లా కామన్గా వస్తారు. నేను స్నానం చేసినప్పుడు చూశాను, సడన్లీ అది ఏమో అనిపించింది, దానికోసం లోకల్ డాక్టర్ దగ్గర వెళ్ళాను అంత. సో దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ కిడ్నీ క్యాన్సర్, దట్ ఈస్ కాల్డ్ న్యూరోబ్లాస్టోమా అండ్ విల్మ్స్ ట్యూమర్ అంతా ఉంటాయి. సో అబ్జర్వేషన్ చేసినప్పుడు తెలుస్తుంటది. సో స్పెషల్లీ ఇది ప్రివెన్షన్ ఈ జబ్బులు రాదు, బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంత జబ్బు కూడా ఉంటుందంత తెలవాలి. సో పబ్లిక్ ఇలా తెలిస్తే ప్రొబాబ్లీ ఎర్లీగా డిటెక్షన్ చేసుకోవచ్చు అంత ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే చిన్నపిల్లలు పెంపకంలో అంటే పుట్టినప్పటి నుంచి అప్ టు 19 టీనేజ్ వరకు 19 ఏళ్ల వయసు వరకు ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వాళ్ళ శరీరంలో జరిగే పరిణామాలని, ఎవల్యూషన్స్, బాడీ చేంజెస్ని వాళ్ళని గమనిస్తూ ఉండాలి కదా, కేర్ఫుల్గా గమనిస్తూ ఉండాలి. అండ్ ఎగ్జాక్ట్లీ అట్లా సిచ్యువేషన్ వస్తే మీకు ఏమైనా ఇట్లా డౌట్ ఉంటే డెఫినెట్లీ డాక్టర్ దగ్గర వెళ్ళాలి అండ్ డాక్టర్కి చూపించాలి. అండ్ డాక్టర్ డెఫినెట్లీ రెగ్యులర్ టెస్టింగ్ ఏం చేస్తారు, దానికింత కొంచెం ఎక్కువ చేసి చూడడానికి అవసరం పడితే చేస్తారు. క్యాన్సర్ గురించి కూడా చూసుకోవాలి అంతా చెప్పాలి, ఈ మెయిన్ మోటో. చిన్నపిల్లల క్యాన్సర్లకి పెద్దవాళ్ళకి వచ్చే క్యాన్సర్లకి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటి? సో డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి, అండ్ బయాలజీ నుంచి ట్రీట్మెంట్ సక్సెస్ రేటు ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. సో బయాలజీ కోసం మాట్లాడడానికి చిన్నపిల్లలు ఏం క్యాన్సర్స్ ఉంటాయి, చాలా అగ్రెసివ్ ఉంటాయి, చాలా ఫాస్ట్ పెరుగుతాయి, అండ్ దెన్ ఫాస్ట్ డెవలప్ కూడా అవుతుంది. సో అంత అగ్రెసివ్ క్యాన్సర్స్లో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది నాకు యాజ్ అ ట్రీటింగ్ ఫిజిషియన్. క్యాన్సర్ సపోజ్ ఫాస్ట్ మల్టిప్లై అవుతున్నాయి అంటే మీ ట్రీట్మెంట్ కూడా చాలా మంచిగా పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మల్టిప్లయింగ్ సెల్స్ విల్ డై వెరీ ఫాస్ట్. సో అంత ప్రిన్సిపల్ని కీమోథెరపీ పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ వన్ మేజర్ డిఫరెన్స్. అడల్ట్లో చాలా స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్ ఉంటాయి, పిల్లల్లో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్స్ ఉంటాయి, అదే అగ్రెసివ్ క్యాన్సర్స్ అంతా చెప్తారు. సెకండ్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఈజ్ ట్రీట్మెంట్ తట్టుకోవడానికి శక్తి పిల్లలు చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ హార్ట్, లివర్, కిడ్నీ, బ్రెయిన్ ఇది ఏం ఆర్గన్స్ అనేవి మొత్తం ఫ్రెష్ ఉంటుంది పిల్లలకి, అండ్ హ్యాబిట్స్ ఉండదు, సో ఏం డ్యామేజ్ ఉండదు.
సో మీ ఎంత ట్రీట్మెంట్ ఏం కావాలి ఆ డోస్ మొత్తం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ యూ గివ్ ద ఫుల్ డోస్ దెన్ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ సక్సెస్ ఈజ్ ఆల్సో వెరీ హై. And third important difference between adult and children is success rate is very very high in children. So చిన్న పిల్లలు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తే ప్రొబాబ్లీ సక్సెస్ అవడానికి ఛాన్స్ 80 to 85% ఉంది ఆల్ ఓవర్ ద క్యాన్సర్స్. అండ్ కొంచెం క్యాన్సర్స్లో ఇట్ ఈస్ రీచ్డ్ అప్ టు 95-98% ఆల్సో. అండ్ సమ్ లైక్ హై స్టేజ్ అండ్ దెన్ లాస్ట్ స్టేజ్లో అండ్ చాలా ఎక్కువ పెరిగిపోయింది అట్లా సిచ్యువేషన్లో వస్తే కొంచెం తేడా ఉంటుంది సక్సెస్ రేట్. బట్ ఆల్ ఓవర్ పిక్చర్ 80 to 85% చిన్న పిల్లలకి ట్రీట్మెంట్ చేస్తే మంచిగా ఉండే ఛాన్స్ ఉన్నాయి. డెత్ రేట్ ఎలా ఉంటుంది చిన్నపిల్లల క్యాన్సర్స్? సో డెత్ రేటు సపోజ్ ఇప్పుడు నేను 80-85% సక్సెస్ రేట్ ఉంటే ప్రాబబ్లీ 10 to 15% ఛాన్స్ ఉంటుంది. సో పిల్లలు ట్రీట్మెంట్ మంచిగా తట్టుకోలేకపోతే ఆర్ రెస్పాన్స్ రాలేకపోతే ఆర్ జబ్బు చాలా తేడా సిచ్యువేషన్లో ఉన్నాయి ఆర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది అట్లా సిచ్యువేషన్లో ప్రాబబ్లీ వీ సీ దట్ అన్ఫార్చునేట్లీ కొంచెం పిల్లలకి సక్సెస్ అవ్వదు. సో అన్ఫార్చునేట్లీ ఆ సిచ్యువేషన్ ఇంకా ఇండియా ఆర్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్తారు. సో అంత సిచ్యువేషన్ ఇంత ఈ కంట్రీస్లో లేదు. ఇంకా ఎందుకు? దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. సో ఒకటి, డయాగ్నోసిస్ కరెక్ట్ వెంటనే అవ్వదు. సెకండ్, డయాగ్నోసిస్ అయినప్పుడునే ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేస్తారు. థర్డ్, పేరెంట్స్ అంతా ఎక్కువ మోటివేటెడ్ ఉండరు, ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా అది తెలీదు. అండ్ క్యాన్సర్ వచ్చేసిన తర్వాత సడన్లీ అది చాలా మిత్స్ ఉంటాయి సొసైటీలో, అరే ఇది స్టిగ్మా ఉంటుంది, సో అది అది ఏం చెప్తారు ఇది ఏం చెప్తారు అంతా ప్రాబ్లీ ట్రీట్మెంట్ కూడా తీసుకోరు. అండ్ జెండర్ బయాస్ కూడా చూశాను. సో మేల్కి ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఫీమేల్ బేబీ ఉంటే తీసుకోరు. సో ఇంట్లో సిచ్యువేషన్లో నంబర్ ఆఫ్ సక్సెస్ రేట్ ఈస్ లెస్ ఇన్ కంట్రీస్ లైక్ అస్. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్, బట్ ఇట్ షుడ్ నెవర్ హ్యాపన్ లైక్ దట్. సో మామూలుగా క్యాన్సర్ అనగానే ఫైనల్ స్టేజ్లోనో లేకపోతే ఫోర్త్ స్టేజ్, థర్డ్, డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా. బాగా ముదిరిన తర్వాత ఫైనల్ స్టేజెస్లోనే హాస్పిటల్కి రావడం ఇలాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది అడల్ట్ క్యాన్సర్లో. చిన్నపిల్లల్ని మనం ఎలా గుర్తించాలంటే ఎలా చేయాలి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో చిన్నపిల్లల్లో అదే సిచ్యువేషన్ ఉంది సార్. సో ఈ ఇండియాలో చాలా మంది అడ్వాన్స్ స్టేజ్లోనే వస్తారు. సో ఫస్ట్ ఇమీడియట్లీ డయాగ్నోసిస్ అయినప్పుడు రెఫర్ చేస్తే ప్రొబాబ్లీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో వస్తే డెఫినెట్లీ ట్రీట్మెంట్ మంచిగా జరగవచ్చు అండ్ రెస్పాన్స్ కూడా మంచిగా రావచ్చు, సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ అది అవ్వట్లేదు. సో డయాగ్నోసిస్ కూడా డిలే అవుతున్నాయి. అండ్ డయాగ్నోసిస్ అయిన తర్వాత సపోజ్ పీడియాట్రిషియన్ ఆర్ పిల్లల డాక్టర్ ఇట్లా ప్రాబ్లం ఉంది మీరు అక్కడ వెళ్ళండి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పిన తర్వాత కూడా చాలా లేట్ చేస్తారు ఇక్కడ రావడానికి. అండ్ దెర్ ఆర్ సమ్ అదర్ కాంప్లికేషన్స్ ఆల్సో. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీలో ఇప్పుడు రెండు మూడు పిల్లలు ఉంటారు, ఒక పిల్లలకి క్యాన్సర్ అవుతాయి, సెకండ్ పిల్లలు థర్డ్ పాపకి ఎవరు చూస్తారు అక్కడ, ఏదో అది అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ దేర్ మస్ట్ బి సమ్ అండర్స్టాండింగ్ అండ్ దెన్ అడ్జస్ట్మెంట్స్. సో వెంటనే వస్తే ట్రీట్మెంట్ కూడా ఈజీగా జరుగుతాయి అండ్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో క్యాన్సర్ అనేది అలార్మింగ్ సిచ్యువేషన్. డెఫినెట్గా మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే చిన్నపిల్లల హెల్త్ని ఏ విధంగా కాపాడుకోవాలి, పుట్టినప్పుడు ఎలా వాళ్ళని నర్చర్ చేయాలి, ఎలా బ్రాటప్ చేయాలి? సో హెల్త్ అంటే ప్రొబాబ్లీ సమ్ జనరల్ అవేర్నెస్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో జనరల్ అవేర్నెస్లో ఏముంది అది మొత్తం చేసుకోవాలి. సో హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినద్దు. అడల్టరేటెడ్ ఫుడ్ చాలా ఎక్కువ ఉంది, సో అది చూస్ చేయాలి. సో యూ షుడ్ నాట్ లీవ్ ద చిల్డ్రన్ ఫర్ ఈటింగ్ వాట్ ఎవర్ జంక్ ఫుడ్స్ పాసిబుల్. యూ షుడ్ లీవ్ హెల్దీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. And even after this, is it guaranteed or not is very difficult to tell. But this much is there in your hand. మీ చేతిలో ఏముంది మొత్తం అట్లీస్ట్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఏముంది మొత్తం చూసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు అనగానే చాక్లెట్లు, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్స్ వీటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు కదా. ఇవన్నీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు కదా, డేంజరస్ ఉంటారు కదా. క్యాన్సర్కి లేకపోతే ఇల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్కి దీన్ని ఎలా చూడాలి, ఎలా రిలేట్ చేయాలి? కరెక్ట్. సో అది నేను ఫస్ట్ చెప్పినప్పుడు దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఒకటి హోస్ట్, సెకండ్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంట్, థర్డ్ వన్ ఈజ్ ఏజెంట్. సో ఇది 3 విషయంలోనే యూ సీ ద డిసీజెస్. సో హోస్ట్ అంటే ఆ పాపకి బాబుకి సపోజ్ ప్రీడిస్పోజిషన్ లోపల ఉన్నాయి, అది హోస్ట్ ప్రాబ్లం. ఎన్విరాన్మెంట్ అంటే ప్రాబ్లీ పొల్యూషన్ ఉంది, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాడు, అది ఇది ప్రాబ్లమ్. సో దానిలో ఆల్రెడీ సెకండ్ ఏజెంట్ ప్రాబ్లం అయింది. సో థర్డ్ వన్ ఈజ్ ఏజెంట్. ఏజెంట్ ఈజ్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్సల్ట్. సో ఇన్ఫెక్షన్, ఇన్సల్ట్ ఎట్లా వస్తాయి? మీరు ఇప్పుడు చాక్లెట్స్ అయింది, ఐస్ క్రీమ్ అయింది, అది ఇది జంక్ ఫుడ్స్ తిన్నాడు, అది వైరల్ ఇన్ఫెక్షన్స్లో క్రౌడెడ్ ప్లేసెస్లో చాలా ఎక్కువ ఆడాడు, అట్లా సిచ్యువేషన్ చాలా ఎక్కువ అవుతాయి. ప్రొబాబ్లీ అది ఏజెంట్ కూడా వస్తుంది. ఎన్విరాన్మెంట్ కండ్యూసివ్ ఉండాలి అండ్
హోస్ట్ ప్రీడిస్పోజిషన్ ఉండాలి. సో ఇది 3 కలిస్తే ప్రాబబ్లీ క్యాన్సర్ కూడా రావచ్చు. అంటే మనకి పొల్యూషన్ పెరిగిపోయింది కదా, అన్ని చోట్ల పొల్యూషన్, గాలి నీరు పంచభూతాలు పొల్యూషన్ కదా. సో ఆ పొల్యూషన్ అంతా బాడీ లోపలికి వస్తుంది, లోపల కూడా పొల్యూట్, బయట లోపల ఎవ్రీవేర్ ఈజ్ పొల్యూటెడ్. సో ఎలా మరి దీన్ని ఓవర్కమ్ చేయాలి పిల్లలకి? సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇది చాలా పెద్ద క్వశ్చన్. పొల్యూషన్ ఎట్లా ఓవర్కమ్ చేయాలంత చాలా డిఫికల్ట్. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పిల్లలకి ఒక సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. ముందు నుంచినే అంత హెల్దీ హ్యాబిట్స్ కల్టివేట్ చేయాలి. ఓకే, సో పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ ఆర్డరింగ్ ఫ్రమ్ స్విగ్గీ, అది ఇట్లా ఆర్డర్ చేసి బయట నుంచి ఫుడ్ తిన్నాడు అండ్ దెన్ ఎవ్రీ డే బయట వెళ్ళాలి, అక్కడ అట్లా జంక్ ఫుడ్స్ తినడానికి స్టార్ట్ చేస్తే పిల్లలు కూడా అదే సేమ్ చేస్తారు. సో హౌ ద పేరెంట్స్ ఆర్ లైక్ దట్ ద చిల్డ్రన్ విల్ బి. ఇఫ్ దే టేక్ హెల్దీ హ్యాబిట్స్ దెన్ చిల్డ్రన్ ఆల్సో విల్ బి డూయింగ్ హెల్దీ యాక్టివిటీస్. ఈ కెమికల్స్ కావాలి, మీ ప్రోటీన్ మొత్తం ఎవ్రీథింగ్ అంతా కెమిస్ట్రీయే, బాడీ అంతా కెమిస్ట్రీ కదా. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి పిల్లలకి? వాళ్ళకి ఏం తెలియదు కదా, అడల్ట్ అంటే కొంత అవేర్నెస్ ఉంటుంది. సో అందుకే దానికోసమే ద ఓనర్స్ ఈజ్ ఆన్ పేరెంట్స్. సో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో చాలా మంచిగా పేరెంటింగ్ చేయాలి. సో హెల్దీ ఎన్విరాన్మెంట్ పెట్టాలి అండ్ దెన్ హెల్దీ హ్యాబిట్స్ కల్టివేట్ చేయాలి. సో రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ రెగ్యులర్ హెల్దీ ఫిజికల్ యాక్టివిటీస్ పెట్టుకోవాలి. సైక్లింగ్ అని ఆర్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ఫిజికల్ ప్లేయింగ్. చాలా మంది చెప్తారు, చాలా పిల్లలు చెప్తారు, నేను క్రికెట్ ఆడుకుంటున్నాను సార్, నేను ఫుట్బాల్ ఆడుకుంటున్నాను. ఎక్కడ దే ప్లే ఇన్ వీడియో గేమ్స్. సో ఇట్లా చేస్తే దెన్ ఇట్ ఈస్ నాట్ అ గుడ్ హెల్దీ హ్యాబిట్. సో దే విల్ బి ఈటింగ్ జంక్ ఫుడ్స్ అండ్ దెన్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అండ్ కోకోకోలా, అది దే ఆర్ ఆల్సో నాట్ గుడ్. సో ఇది అండ్ ఈ కల్చర్ కూడా లేదు. అవర్ కల్చర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ దట్ షుడ్ బి ఫాలోడ్. ఫ్రూట్స్ కూడా రెగ్యులర్లీ, ఫ్రూట్స్ నట్స్ అది రెగ్యులర్లీ కన్జ్యూమ్ చేయాలి. సో ఫ్రూట్స్ నట్స్లు కూడా వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏముంది, ఫ్రెష్లీ ఏం ఫ్రూట్స్ దొరుకుతాయి అదే ఫ్రూట్స్ తినాలి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సీజనల్ ఫ్రూట్స్ అంటారు కదా, సీజనల్ ఫ్రూట్స్ ఆర్ ద బెస్ట్ ఫ్రూట్స్. అది కన్జ్యూమ్ చేయాలి చాలా ఎక్కువ. తర్వాత మిల్క్ సంబంధించిన బై ప్రోడక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని కొంతమంది అవాయిడ్ వైట్స్ అంటున్నారు కదా. చిన్నపిల్లలకి మరి ఎలా అవాయిడ్ చేయకూడదా, చేయాలా, ఎలా చూడాలి వైట్స్? సో టు సమ్ ఎక్స్టెంట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో దట్ ఈస్ వై ఒక వర్డ్ ఉంటుంది, బ్యాలెన్స్ డైట్ అంత. సో బ్యాలెన్స్ డైట్ పెడితే చాలా మంచిగా. సో బ్యాలెన్స్ డైట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. వన్ ప్లేట్లో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్. సో ఎక్కడెక్కడ దేనిలో వస్తుంది అది మొత్తం పెట్టుకోవాలి. సో ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, కొంచెం డైట్ ఫైబరు. సో ఎవ్రీథింగ్ ఒక ప్లేట్లో పెడితే అది ఏముంటుంది, అది బ్యాలెన్స్ డైట్ అని చెప్తారు. సో ఒక డేలో ప్రాబబ్లీ మీరు అట్లా క్యాల్కులేట్ చేసి ఏం ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, అది కాంబినేషన్లో ఇవ్వాలి. కంటిన్యూస్లీ ఒకటే రైస్ ఒకటి తింటే కూడా మంచిగా ఉండదు. అంటే మామూలుగా ఇదంటే మీరు న్యూట్రిషన్ గురించి చెప్పారు. ఇప్పుడు ఇది మామూలుగా చదువుకున్న వాళ్ళే ఫాలో అవ్వట్లేదు, తెలిస్తే చదువుకున్న వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. ఫాలో అవ్వకపోవడం ఇది డిఫరెంట్. బట్ కామన్ మనకు మామూలు వాళ్ళకి తెలియదు కదా, న్యాచురల్గా బ్రాటప్లో న్యాచురల్గా దాన్ని ఎలా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో న్యాచురల్గా ఏం దొరుకుతాయి అది మొత్తం న్యూట్రిషియస్ ఉంటుంది. సో అది దానికోసం ఏమో ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ వల్లనే ప్రాబ్లం అవుతుంది. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓన్లీ ఇది జంక్ ఫుడ్స్ కి, అది ఈజీలీ అవైలబుల్ ఫుడ్ అట్లా మార్చేస్తున్నారు. సో న్యాచురల్లీ ఏం ప్రాబబ్లీ విలేజ్లో దే విల్ కుక్ వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఎట్ ద హోమ్ అండ్ దెన్ దే విల్ ఈట్. సో ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అండ్ కుక్డ్ అండ్ బాయిల్డ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ ఫర్ ద కిడ్స్. అంటే నిన్న మొన్నటి వరకు మన భారతీయమైన లైఫ్ స్టైల్లో, జీవన విధానంలో, పెంపకంలో, పిల్లల్ని పెంచడంలో ఒక రకమైన సిస్టంలో పెంచుకునే వివిధ దశల్లో ఆహారము అన్నీ చేసేవాళ్ళు కదా. అటు స్కూలు, కాలేజీ వాతావరణం కానీ, ఇంటి వాతావరణం కానీ హెల్తీగా ఉండేది. కరెక్ట్. సో న్యాచురల్గా ఉండేది అంత ఎవ్రీథింగ్. ఇప్పుడు మొత్తం సైకిల్ మారిపోయింది కదా. మారిపోయింది. సో అది మంచిగా లేదు అని అది ప్రమోట్ చేయవద్దు. సో యూ షుడ్ గో బ్యాక్ టు దట్ ఆల్వేస్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హెల్దీ హ్యాబిట్స్ పెట్టుకోవాలి అండ్ అదే హ్యాబిట్స్ కల్టివేట్ చేయాలి. సో టెల్లింగ్ సంథింగ్ మోర్ అబౌట్ దిస్ చైల్డ్హుడ్ క్యాన్సర్. సో దెర్ ఆర్ చైల్డ్హుడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారంటే దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్. కీమోథెరపీ ఉంటుంది, సెకండ్ వన్ సర్జరీ ఉంటుంది, థర్డ్ రేడియేషన్ థెరపీ ఉంటుంది అండ్ సమ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇది మొత్తం కాంబినేషన్స్లో ట్రీట్మెంట్ చేసినప్పుడు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ దొరికింది. సో కీమోథెరపీ అంటే ఇంజెక్షన్స్ ఉండొచ్చు, టాబ్లెట్స్ ఉండొచ్చు, సిరప్ కూడా ఉండొచ్చు. సర్జరీ అంటే సపోజ్ ఏమో గడ్లు ఉన్నాయి అది తీసేస్తే, మొత్తం ఆపరేషన్ చేసి తీసేస్తే అది సర్జికల్ ట్రీట్మెంట్ అని చెప్తారు. థర్డ్ వన్ సమ్ క్యాన్సర్స్కి రేడియేషన్ అవసరం కూడా పడతాయి, అంత అవసరం పడితే రేడియేషన్ కూడా ఇచ్చేస్తారు. సో 3 మెయిన్ మోడాలిటీస్.
సో ఫోర్త్ modality is cellular therapy or immunotherapy, targeted therapy or transplantation అని చెప్తారు. సో bone marrow transplantation. So some cancers will not respond to the treatment. So they are very very aggressive. అంత క్యాన్సర్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి కూడా క్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ. సో అది మొత్తం ఫెసిలిటీస్ ఈ హాస్పిటల్స్ ఉంది. సో వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ అండ్ దెన్ అవర్ సక్సెస్ రేట్ ఈస్ ఆల్సో ఎట్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో ద ఓన్లీ థింగ్ విచ్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఈస్ దట్ చిన్నపిల్లలకి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి అంత ఈజీ లేదు. అండ్ ఇది నాట్ ఓన్లీ జస్ట్ గివింగ్ మెడిసిన్ అండ్ దెన్ గెటింగ్ ద ట్రీట్మెంట్. ఒక్కసారి ఒక ఫ్యామిలీలో పిల్లలకి క్యాన్సర్ వచ్చిందంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపన్స్ టు ద ఫ్యామిలీ. సో అది మొత్తం చూడడానికి కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంతా చాలా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే ఒక ఫ్యామిలీకి ఎట్లా సపోర్ట్ చేస్తారో అది ఒక సేయింగ్ ఉంది, ఒక బాబుకి ట్రీట్మెంట్ చేయడానికి ఒక విలేజ్ కావాలి అట్లా. సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ షుడ్ హెల్ప్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అది హెల్పింగ్ ఎట్లా కూడా ఏం కూడా చేయవచ్చు. ఒక ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, సో ఫైనాన్షియల్ హెల్ప్ చేయవచ్చు, ఇమోషనల్ సపోర్ట్ చేయవచ్చు, లాజిస్టిక్స్ సపోర్ట్ చేయవచ్చు, రావడం పావడం ఏమైనా దానికోసం ఏమైనా హెల్ప్ కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ దెన్ ప్రాబబ్లీ యూ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద గవర్నమెంట్ టు మేక్ పాలసీ టు ప్రొటెక్ట్ దిస్ చిల్డ్రన్. సో చాలా పిల్లలకి ట్రీట్మెంట్ చేయడానికి కొంచెం డబ్బులు డెఫినెట్లీ పడతాయి, కాస్ట్లీ ఉంది ట్రీట్మెంట్. అది ట్రీట్మెంట్ చేసుకోవడానికి కొంచెం హెల్ప్ గవర్నమెంట్ నుంచి అండ్ దెన్ పాలసీస్ అది అట్లా మార్చేస్తే డెఫినెట్లీ ఉంటుంది. సో దెర్ ఆర్ సో మెనీ వేస్ ఆఫ్ హెల్పింగ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ టు దిస్ చిల్డ్రన్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ చిన్నపిల్లలు మీరు చెప్పినట్టుగా ట్రీట్మెంట్ ప్రాసెస్ చెప్పారు. మన కీమోథెరపీ, తర్వాత సర్జరీస్, తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్, ఇలా చాలా చెప్పారు కదా. వీటన్నిటిని వాళ్ళు తట్టుకోగలుగుతారా? చిన్నపిల్లలు చాలా లైట్ బాడీ కదా వాళ్ళది. కరెక్ట్. సో ఇట్ ఈస్ ఆన్ ద కాంట్రరీ దట్ పిల్లలకి మీరు ఎంత ట్రీట్మెంట్ చేస్తే కూడా మంచిగా తట్టుకునే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అదే జబ్బు సపోజ్ 40, 50, 60 ఇయర్స్ దాని తర్వాత ఇంత ఎక్కువ ట్రీట్మెంట్ చేయడానికి కుదరదు. సో అది ఏజింగ్ ప్రాసెస్లో చాలా వియర్ అండ్ టియర్ ఉంటుంది బాడీ. బట్ పిల్లలకి ఎవ్రీథింగ్ విల్ బి ఫ్రెష్. సో ఆల్ ఆర్గన్స్ ఆర్ ఫ్రెష్. సో హార్ట్, లివర్, కిడ్నీ, బ్రెయిన్, స్ప్లీన్, లివర్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ న్యూ. సో మీరు ఎంత ట్రీట్మెంట్ చేస్తే కూడా తట్టుకోనికి శక్తి ఉంటుంది. ఎలాస్టిసిటీ అంతా చెప్పారు, మీరు ఎంత చేస్తే కూడా ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్. సో డెఫినెట్లీ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ చిన్నపిల్లల్లో క్యాన్సర్ రాకుండాను, అలాగే చిన్నపిల్లలకి ఇల్ హెల్త్ రాకుండాను, ముఖ్యంగా క్యాన్సర్ డేంజరస్ అంటారు కదా క్యాన్సర్ అనేది. సో అవేర్నెస్లో మనం ఎక్కడున్నాము? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికోసమే దెర్ ఆర్ సో మెనీ స్పెషల్ డేస్ ఇన్ ద ఇయర్ క్యాలెండర్లో. సో 15th February ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అంతా సెలబ్రేట్ చేస్తారు ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ ఒక నెల మొత్తం చైల్డ్హుడ్ క్యాన్సర్ కోసమే పెట్టారు. సో దట్ ఈస్ సెప్టెంబర్ ఈజ్ ఫర్ చైల్డ్హుడ్ క్యాన్సర్. సో చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఇది 2 స్పెషల్ డేట్స్ పెట్టేశారు. ఇది ఆల్ ఓవర్ వరల్డ్ ప్రాబ్లం ఉంది. బట్ డెఫినెట్లీ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లైక్ ఇండియాలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ స్టిగ్మాస్, సో మెనీ ప్రాబ్లమ్స్. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ in this. So awareness దీని కోసం mainly because whenever there is a disease or a deceased child, you should go and then tell the parents that there is a treatment available. Treatment definitely ఉంది, ట్రీట్మెంట్ చేసుకొని చూసుకోవాలి. అట్లీస్ట్ మంచిగా అవడానికి ఛాన్స్ ఉంది. మంచిగా అవడానికి ఛాన్స్ అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ లైక్ దే విల్ గో బ్యాక్ టు హెయిర్ నార్మల్ లైఫ్. ముందు ఏముంది మొత్తం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్మోస్ట్ సిమిలర్ లాగానే ఉంటుంది వేరే పిల్లల లాగానే. సో డెఫినెట్లీ ఒకసారి ప్రయత్నం చేసి చూడాలి అని చెప్పాలి. And then second one important thing is logistic problems. So ఒక బాబుకి క్యాన్సర్ అయిందంటే సెకండ్ బాబు స్కూల్ మిస్ అయింది, థర్డ్ బాబుది ఎడ్యుకేషన్ ప్రాబ్లం అయింది. సో ఇట్లా ప్రాబ్లమ్స్ కోసం కొంచెం హెల్ప్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో సపోజ్ ఇఫ్ దెర్ ఈస్ అ చైల్డ్ హూ ఇస్ డయాగ్నోస్డ్ ఇన్ పెరిఫరీ అండ్ అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చారు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడానికి. సో ట్రీట్మెంట్ కోసం ఇక్కడ చేసుకుంటే ఉండడానికి కొంచెం అకామిడేషన్ కూడా ఉండాలి. సో అకామిడేషన్ కోసం ఫెసిలిటీస్ కూడా ఈ హాస్పిటల్లో ఉంది. సో విల్ ట్రై టు డూ ఎవర్ పాసిబుల్, విల్ గివ్ ద అకామిడేషన్ అండ్ దెన్ గివ్ ద ట్రీట్మెంట్. బట్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ పేరెంట్స్ షుడ్ బి మోటివేటెడ్ టు గెట్ ద ట్రీట్మెంట్. సో అది మోటివేషన్ ఉంటే ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు. విల్ ట్రై టు డూ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ టు గెట్ ద ట్రీట్మెంట్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది అది ఎక్స్పెన్సివ్, అందరికి అందుబాటులో ఉంటుంది, ఖరీదే? కరెక్ట్. క్యాన్సర్ ట్రీట్మెంట్ డెఫినెట్లీ కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్ ఉంది. బట్ there are so many ways of modifying. So modify చేసి as much as possible the best possible way లో ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో చాలా జబ్బు పిల్లలకి అట్లా అంత ఎక్కువ డబ్బులు పడదు. బట్ సమ్ రేర్ కాంప్లికేషన్స్లు ఆర్ రేర్ డిసీజ్ మోడిఫికేషన్స్ అవుతే ప్రొబాబ్లీ అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవసరం పడచ్చు, లైక్ ఇమ్యూనోథెరపీ
ఆర్ బోన్ మరో ట్రాన్స్ప్లాంటేషన్స్ అట్లా పెద్ద పెద్ద ట్రీట్మెంట్ అవసరం పడితే ప్రాబ్లీ చాలా ఎక్కువ డబ్బులు పడతాయి. లేకపోతే రొటీన్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు పడుతుంది, దానికోసం హెల్ప్ చేయడానికి చాలా సొసైటీస్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంది. సో దెర్ ఆర్ సో మెనీ వేస్ money can be arranged as for many patients. So that should not be a problem. సో చిన్నపిల్లల్లో ఎందుకు క్యాన్సర్ వస్తుందో కనుక్కోవటం కష్టము, Yeah. బట్ కొంతవరకు కనుక్కోవచ్చు. బట్ పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటే, అడల్ట్స్తో కంపేర్ చేసుకుంటే చిన్నపిల్లలకి క్యూరబిలిటీ రేట్ ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.